ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరతను? ఆ కుర్రాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకంత శ్రమ పడుతున్నారు? ఎవరతనని అడుగుతున్నాను. అక్క, అతను సంజయ్, కర్ణ సార్ తమ్ముడు. వావ్, చాలా బాగుంది. మీ తమ్ముణ్ణి కాపాడుకోవడానికి నా చెల్లెల్ని బలి చేస్తారా? చెప్పండి మేడం. ఇందాక మా హాస్పిటల్ పరువు అంటూ పెద్ద మాటలు మాట్లాడారు. ఇప్పుడేమంటారు? మాట్లాడితే ఎథిక్స్, వాల్యూస్ అని మాట్లాడే ఈ మనిషి తన తమ్ముడి విషయం తెలిసాక ఎక్కడ అందరి ముందు పరువు పోతుందనేమోనని లోపలికెళ్ళి మాట్లాడదామంటున్నారా? ఓ, తమ్ముడు తప్పుని కవర్ చేయడానికా? అక్క, అది నువ్వు మాట్లాడకు. చెప్పండి సార్. కర్ణా సార్, ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరికి శిక్ష? పేరు మాత్రం కర్ణాను పెట్టుకుంటే చాలదు, నడవడిక కూడా కర్ణాలాగే ఉండాలి. మీ స్టాఫ్ అందరికీ, అందరు స్టూడెంట్స్ కి ఒకటే రూల్ ఉండాలి. అందుకని మీ తమ్ముడికి ఏం శిక్ష వేస్తారు? మీరంటుంది అర్థమవుతుంది. తప్పు మా మీదే ఉంది. ఐఎమ్ సారీ నిధి గారు, ఐఎమ్ సారీ. సార్, ఎవరో చేసిన తప్పుకి మీరెందుకు సారీ చెప్తున్నారు? మీ సారీ వల్ల ఏం యూజ్ లేదు. నా చెల్లికి ఏ శిక్ష వేశారో మీ తమ్ముడికి అదే శిక్ష వెయ్యాలి. అందరి ముందు మీ తమ్ముడు నిధికి సారీ చెప్పాలి. తర్వాత అతన్ని రస్టికేట్ చేయాలి. ఇది జరగదు అంటే నేను వదలను. నడు. అక్క, కూర్చో, కూర్చో. ఈ విషయం ఈరోజు ఇక్కడ తేలకపోతే నేను మీడియా వరకు వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ, మీ మొబైల్లో ఇదంతా వీడియో తీయండి. సంజు, ఇంకోసారి ఈ తప్పు చేయొద్దు. వెళ్ళి సారీ చెప్పు. నేనెవరికి సారీ చెప్పను. సారీ చెప్పకపోతే ఈ హాస్పిటల్ తలుపులు మూతపడేదాకా నేను వదలను. సమయం మించిపోతుంది. ప్లీజ్ వెళ్ళి సారీ అడుగు. నువ్వు చేసిన తప్పుకి మన మేనేజ్మెంట్ పరువు పోవడమే కాదు, పాపం ఆ అమ్మాయి కెరియర్ పాడయ్యేది. ఆ అపవాదు మన మీదకొచ్చేది. సంజు, సారీ అడుగు. అడుగు. సారీ. ఇది మాత్రం సరిపోదు. మీ తమ్ముణ్ణి రెస్టికేట్ చెయ్యాలి. సరే, నోటీస్ ఇష్యూ చేస్తాం.